హాయ్ అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆయన నియోజకవర్గాల సమన్వయకర్తలను నియమించుకోవడంలో పనిలో పడ్డారు. ముఖ్యంగా జనవరి 3వ వారంలో ఆయన నియోజకవర్గాలు పర్యటించిన సందర్భంలో ముఖ్యంగా ఇనాక్టివ్గా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలందరినీ తప్పిస్తూ కొత్త ఇన్ఛార్జీలని నియమించుకో పనిలో పడ్డ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ముఖ్యంగా కావలి మీద పడిందని చెప్తా ఉన్నారు. కావలి 2014 నుంచి 2024 వరకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అయితే 2014, 2019 ఈ 2 టర్మ్లో ఆయన గెలిచి 2019లో ముఖ్యంగా విజయం సాధించాడు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన విజయం సాధించాడు. అయితే 2024లో మాత్రం ఆయన విజయం సాధించలేకపోయారు. మరీ ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో భూదందాలు, రవిడీజం, మేము అధికారంలోకి వస్తే నీ లెక్క తెలుస్తామంటూ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మీద నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అలాగే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో సెకండ్ గ్యాడర్ మీద దృష్టి సారించలేదు. లోకల్లో ఉన్నటువంటి మండల, గ్రామీణ ఉన్నటువంటి చిన్న పెద్ద నాయకుల్ని అభివృద్ధి చేయడంలో మాత్రం, అలాగే కార్యకర్తలను అభివృద్ధి చేయడంలో కానీ లేకపోతే వారికి అండగా ఉండడంలో కానీ ఆయన వెనుకడుగులోనే ఉన్నారని చెప్తా ఉన్నారు. అది 2024 ఎలక్షన్లో ఆయన మీద ప్రభావం చూపింది. అందువలన ఖచ్చితంగా సెకండ్ గ్రేడ్ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్లారని, ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ఛార్జిని మార్చాల్సిందే, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని తీసేసి వేరే కొత్త సారథిని మార్చాల్సిందే, కొత్త సారథిని ఇవ్వాల్సిందే అని చెప్పేసి సెకండ్ గ్రేడ్ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందువలనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత కావలి ఇన్ఛార్జి మీద కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా పార్టీ సభ్యత్వాలని నిర్మించడంలో కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు విఫలమయ్యారని, అలాగే నాయకులకు లేకపోతే కార్యకర్తలుగా ఉండడంలో కూడా విఫలమయ్యారని చెప్తా ఉన్నారు. అందువలన ఖచ్చితంగా కావలి కూడా ఇన్ఛార్జి మార్పు ఉంటుందని, అది కూడా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ పర్యటనల లోపే ఉంటుందని చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో కంటిన్యూ చేసినట్టుగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తారా, లేదంటే సెకండ్ గ్రేడ్ నాయకులు కోరుకున్నట్టుగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని పక్కకు తప్పించి వేరే గెలుపు గుర్రాలను, నాయకులను, లేకపోతే సెకండ్ గ్రేడ్ నాయకులందరినీ ఉత్సాహంగా పనిచేసేటువంటి నాయకుడిని ఎన్నుకుంటారనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.